పిల్లలు, ఈనాటి విశేషము వినాయక చవితి. తెలుగువారికి అందరికీ అతిపెద్ద పండుగ. ఈ సందర్భంగా వరసిద్ధి వినాయకుడిని భాద్రపద శుద్ధ చవితి నాడు మనం పూజ చేస్తాం. ఈ పూజలో వాగునీరు, వనమోపిత్రి, తెల్లని గుడిలో నల్లని వెంకయ్యకు 4 చేతులు నమస్కారమయ్యా అంటూ కూడా స్తోత్రం చేస్తాం. ఈ పూజలో భాగంగా వినాయక స్వామికి 21 రకముల పత్రిని వినియోగించి మనం పూజ చేస్తాం. పూజలో పత్రి పూజ చాలా విశేషం అని చెబుతారు. ముందుగా ఆ వరసిద్ధి వినాయకుడిని ఒక్కసారి స్తోత్రం చేద్దామా? నాతో పాటు మీరందరూ చక్కగా ఈ శ్లోకం చెప్పండి. అగజానన పద్మార్కం గజానన అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంత ఉపాస్మహే. అన్ని వ్రతాలలోకెల్లా వినాయక స్వామి వ్రతం చాలా ఉత్తమమైనది. అందులోనూ వరసిద్ధి వినాయక స్వామి వ్రతం అని చెబుతాం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తానాం ఇష్టదాయకం. ఈ పూజలో భాగంగా 21 రకాల పత్రిని వినియోగించి ఎలా పూజ చేయాలో మనకు అందలక్ష్మి గారు చక్కగా చెబుతారు. అలాగా మీరు పూజ చేయండి. తొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగం రోజు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయ్యుండెడి పార్వతీ తనయవోయి గణాధిప నీకు మృక్కెదన్. విద్యాకారకుడైనటువంటి వినాయకుడిని ప్రార్థించుకున్నట్టయితే పిల్లలు మీకు అద్భుతమైనటువంటి విద్య లభిస్తుంది. వినాయకుడు మిమ్మల్ని చక్కని చదువులతో ఆశీర్వదిస్తాడు. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం సమర్పయామి. మాచిపత్రి ఆకుని స్వామివారికి సమర్పించండి. ఈ మాచిపత్రి అందరి ఇళ్లల్లోనూ ఉంటుంది. చక్కగా చామంతి ఆకులలాగా ఉంటాయి ఆకులు. మంచి సువాసన కలిగి ఉంటుంది. మాచిపత్రం ఎక్కడ ఉంటే అక్కడ చుట్టుపక్కలంతా దోమలు మొదలైనటువంటి చిన్న చిన్న కీటకాలు రాకుండా మనకి సువాసన కలిగిస్తూ ఆనందంగా ఉంటుంది. ఇది నేత్ర సంబంధమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగించేది. మాచిపత్రి ఆకుల రసాన్ని తీసి కాటుక పట్టి నిత్యం గనక పెట్టుకున్నట్టయితే తొందరగా కంటి వ్యాధులు రావు. ఇలా 60 ఏళ్ళు దాటకుండా కంటికి ఉపనయనాలు అంటే కళ్ళజోళ్ళు పెట్టుకునే అవసరం రాకుండా చాలా చక్కగా కంటికి చలవ కలిగిస్తుంది. అంతేకాకుండా వాతం నొప్పులు పోగొడుతుంది. కుష్ఠవ్యాధి నివారణకి వాడేటటువంటి ఆయుర్వేద ఔషధాల్లో కూడా ఈ మాచిపత్రిని వాడతారు. మానసిక ఆందోళన తగ్గిస్తుంది. ఆ తరువాత ఓం గణాధిపతయే నమః. బృహతీపత్రం సమర్పయామి. ఈ బృహతీపత్రం అనేది వాకుడు లేక పిన్న ములక అంటారు. మనకి ఈ కాలంలోనే వినాయక చవితి పూజలు చేసుకునేటటువంటి కాలంలోనే నేరేడు కాయల్లాగా చిన్న చిన్న కాయలు ఆకుపచ్చ రంగులో ఉండి వాటి మొదళ్లల్లో ఎరుపు రంగు లేక ఊదా రంగులో ఉండే కాయలు వస్తాయి. ఈ వాక్కాయలు అంటారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ బృహతీపత్రంలో క్షయ, ఉబ్బస వ్యాధి, శ్లేష్మం వంటివి రాకుండా చేస్తుంది. ఆ తరువాత ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం సమర్పయామి. బిల్వపత్రం అనగానే మనందరికీ తెలుసు మారేడు కాయ. మారేడు కాయల గురించి తెలుసు. మారేడాకు ఇది దళంగా 3 ఆకులు కలిసినట్టు ఉంటుంది. శివుడికి చాలా ఇష్టమైందని చెప్తారు. లక్ష్మీదేవికి కూడా ఇష్టమైంది. అమ్మవారి నామాల్లో బిల్వప్రియ అని ఉంటుంది. ఆవిడెప్పుడు కూడా బిల్వ తోటలోనే ఉంటుందిట. ఇది ఎంత మంచిదంటే దీంట్లో ఉన్నటువంటి ప్రతి భాగం ఈ బిల్వ వృక్షానికి సంబంధించిన భాగాలు ఆకులు, వేళ్ళు, కొమ్మలు, బెరడు, పండు ఇవన్నీ కూడా ఆయుర్వేద ఔషధాల్లో మనం చక్కగా వాడుతూ ఉంటాం. ఎవరికైనా కానీ అతిసార వ్యాధి ఉన్నట్టయితే అంటే తరచుగా కడుపు నొప్పి ఉండి విరోచనాలు అవుతూ దీర్ఘవ్యాధిగా గనక ఉన్నట్టయితే మారేడు కాయలు ఉంటాయే ఈ మారేడు కాయల్లో ఉండే గుజ్జును తీసి దాంతో ఔషధం చేసిస్తారు. ఔషధం అంటే పెద్దగా ఏం చేయక్కర్లా, బెల్లం కలిపి ఆ మారేడు గుజ్జు గనక కొద్ది రోజులు వరుసగా తిన్నట్టయితే ఎటువంటి అతిసార వ్యాధి కూడా తగ్గుతుంది. ఆ బిల్వపత్రికి సంబంధించిన విశేషణాలు తెలుసుకుని బిల్వంతో నన్ను నర్చించమని వినాయకుడు మనకి తెలియచెప్తున్నాడు. ఓం గజాననాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి.
దూర్వాయుగ్మం. గరిక జంట గరికలతో గరికనెప్పుడు ఇలా ఒక ఆకుగా తీయడం కాక ఈ పైన ఉండి ఇలా జంటలుగా తీయాలి. ఎందుకు జంటగా తీయమంటారు అంటే ఇది రెండుగా వస్తుంది, చిగుళ్ళు ఉంటాయి. ఈ చిగుళ్ళకు ఉండేటటువంటి విలువ చాలా అధికం అన్నమాట. గరికలో ఉండే గరిక వేళ్ళు కానీ, కాడలు కానీ, ఆకులు కానీ ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యాన్ని కలిగించేవి. ఇది దుస్వప్న నాశిని, దుస్వప్నాలు ఉంటే వాటిని పోగొట్టేటటువంటిది. ఇది చక్కగా జీర్ణకోశ సంబంధమైనటువంటి వ్యాధుల్ని పోగొడుతూ ఉంటుంది. గాయాలు తగిలితే గరిక నూరి కట్టుగడితే చాలు మంచి రక్తస్రావాన్ని ఆపగలిగిన లక్షణం ఉంటుంది. అంతేకాకుండా గరిక మంచి పౌష్టికాహారం అండి, బుద్ధిని ప్రచోదన చేసేది. చిగుళ్ళుగా ఉన్న గరికతో గనక పచ్చడి తిన్నట్టయితే బుద్ధి చురుకుగా పనిచేస్తుందిట. అందుకని వినాయకుడు చాలా తెలివి గలవాడు, మేధా సంపద గలవాడు. అందువల్ల ఆయనకి గరిక ఇస్తున్నాం. మీరు కూడా గరిక యొక్క విలువ తెలుసుకోండి అయ్యా అని తనని గరికతో పూజించమని ఆయన చెప్తూ ఉన్నాడు. ఓం హరసూనవే నమః దత్తూరపత్రం సమర్పయామి. దీన్ని మనం ఉమ్మెత్త అనే పేరుతో పిలుస్తాం. ఈ ఉమ్మెత్తతో పూజించినట్టయితే ఉమ్మెత్త కాయలు కూడా ఉండేటట్టుగా తెచ్చి పెట్టుకుంటాం. ఎందుకంటే ఆకులతో పాటు ఈ ఉమ్మెత్త కాయలకు కూడా చాలా గొప్ప ఔషధీ గుణాలు ఉన్నాయి. పార్శ్వపు నొప్పి మొదలైనటువంటివి వైద్యానికి ఓ పట్టాన లొంగవు. అటువంటి వాటికి చాలా జాగ్రత్తగా పండినటువంటి ఎండిపోయిన ఉమ్మెత్త కాయల్లో ఉండే గింజల్ని తీసి లెక్క ప్రకారం చాలా జాగ్రత్త. వైద్యుని యొక్క సలహా లేకుండా గనక ఆ వైద్యం చేసుకుంటే పిచ్చెక్కే ప్రమాదం ఉంది. ఆ పదానికే ఉమ్మెత్తకు అసలు మూల రూపం ఉన్మత్త. ఉన్మత్త అంటే పిచ్చి కలిగిస్తుంది సరిగ్గా తెలియకుండా వాడితే. తెలిసి వాడితే మాత్రం మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగిస్తూ ఆ శరీరం మీద రక్తాలవి గడ్డలు కట్టి కురుపులు పెద్ద పెద్దవిగా వచ్చి యాప్సిస్ అంటూ ఉంటారు. ఇది తయారైనప్పుడు దానికి వైద్యంలోనూ పార్శ్వపు నొప్పికి ఇంకా అనేక సంబంధమైనటువంటి వాటికి ఈ దత్తూర పత్రాన్ని, దత్తూర అంటే ఈ ఉమ్మెత్తకాయల గింజలని ఉపయోగిస్తూ ఉంటారు. ఆ చెట్టు గురించి మనం తెలుసుకుని స్వామికి అర్పిస్తున్నాం. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. బదరీపత్రం అంటే రేగాకు. రేగి చాలా విశిష్టమైనది. రేగి చెట్టు సూర్యుడి నుంచి నేరుగా శక్తిని గ్రహిస్తుంది. ఇది శ్లేష్మం మొదలైన వ్యాధులకు వాడతారు కానీ అతిగా తినకూడదని చెప్తారు. అతిగా తింటే కూడా మళ్ళీ శ్లేష్మం చేస్తుందిట. ఎందుకంటే రేగు పండు గుజ్జు ఒక్క చారెడు తిన్నారంటే ఆనాటికి ఇంకా భోజనం చేయకపోయినా శరీరానికి కావలసినంత పోషక విలువలు లభిస్తాయి. అట్లాంటిది ఇంత తింటే ఏమవుతుంది? ఎక్కువైపోదు. అందువల్ల పరిమితంగా తినాలంటారు. అందులో బాలారిష్టాలు, పిల్లలకు వచ్చే వ్యాధులు ఉంటాయో చాలా రకాలు, వీటన్నింటి నుంచి రక్షించటానికి రేగి పండు యొక్క గుజ్జు ఉపయోగపడుతుంది. రేగి ఆకులని కూడా నూరి శరీరానికి పూసుకుని కొన్ని రకాలైనటువంటి చర్మ వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అందువల్ల రేగి యొక్క ఔషధ గుణం మనకి తెలియాలని రేగి ఆకుతో కూడా మనని పూజించమని చెప్పారు. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. దీన్ని ఉత్తరేణి అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. ఎక్కడ పడితే అక్కడ పైన బూడిద ఉన్నటువంటి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఆకులతో కనపడుతూ ఉంటుంది. ఎర్రని చిల్లులు కూడా ఉంటాయి దాంట్లో. ఇది కూడా చాలా శ్రేష్టమైనటువంటిది. దేనికి అంటే దీని వేరుతో కానీ పుల్లతో కానీ ఆ చెట్టుకు ఉదయం లేచి నమస్కారం చేసుకుని ఆ పుల్ల విరిచి దాంతో దంతధావనం చేసుకున్నట్టయితే, అంటే పళ్ళు తోముకున్నట్టయితే, చెట్టుకు నమస్కారం చేయాలి. దాంతో గనక ఎవరన్నా పళ్ళు తోముకున్నట్టయితే కటిక దరిద్రుడు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ ఇంట్లో బియ్యపు గింజ లేని వాడికి కూడా భోజన వేళకి ఎవరో ఒకళ్ళు పిలిచి అన్నం పెడతారట. అపామార్గం అంటే ఉత్తరేణి చెట్టుకి అంతటి ప్రశస్తి ఉంది. పైగా దాంతో పళ్ళు తోముకోవడం వల్ల పళ్ళు గట్టిపడడం, ముఖ్యంగా చిగుళ్ళు గట్టిపడతాయి. పళ్ళు ఊడిపోవడానికి కారణం చిగుళ్ళు కనుక చిగుళ్ళు గట్టిపడతాయి. పంటి నొప్పి వచ్చినా, పిప్పి పన్ను వచ్చినా, చిగుళ్ళు వాచినా వీటికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి ఔషధాలు ఈ అపామార్గ పత్రం నుంచి తయారు చేస్తారు. ఈ చెట్టుని సమూలంగా తెచ్చి నీడను ఆరబెట్టి భస్మం చేసి ఆ భస్మంతో పంటికి సంబంధించినటువంటి ఔషధాలు రకరకాలు తయారు చేస్తారు. దీన్ని ఒక నమస్కారం కూడా చేసుకోవాలి. అసలు చెట్లన్నిటికీ కూడా మనం ఈ పత్రి కోసేటప్పుడు చెట్టుకు నమస్కారం చేసి మనం శుచిగా వెళ్ళి ఆ చెట్టు యొక్క పత్రిని సేకరించాలి. అలా శుచిగా ఉండి సేకరించేటప్పుడు ఎందుకు అంటే ఈ అపామార్గం ఏం చేసిందిటంటే శత్రువుల్ని మన వైపుకు రాకుండా పక్కదారి పట్టించి మనని రక్షిస్తుంది. ఆ చెట్టుకు ఒకసారి నమస్కారం చేసుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి. వీటికి కనపడి ఒకసారి దండం
పెట్టుకోండి, శత్రువులు మన దగ్గరికి రారు. శత్రువులు అంటే పెద్ద శత్రువులే కాదు, మన శత్రువు మన కోపం వచ్చి పారిపోలే, అట్లాంటివి చేయకుండా ఉంటాం అన్నమాట. చక్కగా మన శత్రువులు ఎవరు మన దగ్గరికి రాకుండా మనని రక్షిస్తుంది ఈ అపామార్గ పత్రం. ఓం గజకర్ణకాయ నమః. తులసీపత్రం పూజయామి. ఏనుగు చెవులు, గజకర్ణికలు, ఏనుగుకుండే చెవులు లాంటి చెవులు ఉన్నాయి. ఈయనకి తులసి పత్రంతో పూజిస్తున్నారు. ఇక్కడ ఒక విశిష్టత, తులసి యొక్క ఔషధ గుణాలు మనకి తెలుసు. తులసి ఉంటేనే చాలు ఇంట్లో ఎన్నో శుభాలు జరుగుతాయి. దాని గురించి వాళ్ళ ప్రత్యేకంగా చెప్పక్కర్లా. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఒక్క వినాయక చవితి నాడు మాత్రమే ఈ వినాయకుడికి తులసి పత్రంతో పూజ చేస్తాం. మిగిలినటువంటి రోజుల్లో వినాయకుడికి తులసి ఆకు వెయ్యరు. ఓం ఏకదంతాయ నమః. చూతపత్రం సమర్పయామి. చూతపత్రం అంటే మనందరికీ బాగా తెలుసు. చూతం అంటే మామిడి. మామిడాకులు కట్టుకొందే ఇంట్లో శుభకార్యాలు ఏవీ జరగవు. మామిడాకు ఎక్కడుంటే అక్కడ మంచి జరుగుతుంది, మంగళం జరుగుతుంది, శుభం జరుగుతుంది. కారణం ఏమిటంటే, మిగిలినటువంటి ఆకులన్నింటికన్నా కూడా మామిడాకులో నుంచి విడుదలయ్యే ప్రాణవాయువు ఎక్కువ. ఆకులన్నీ ప్రాణవాయువును వదులుతాయి, కానీ మామిడాకు మిగిలిన ఆకులన్నింటికన్నా ప్రాణవాయువును ఎక్కువగా ప్రసరింపచేస్తుంది. కనుక 10 మంది చేరిన చోట ఎక్కువగా గాలి పీల్చుకుని ఎక్కువగా గాలి వదులుతూ ఆ బొగ్గు పులుసు వాయువు ఎక్కువ ఉంటుందేమో, దాని నుంచి మనం రక్షించుకోవడానికి మామిడాకులతో తోరణాలు కడతారు. ఇది మామూలు విషయం అయితే, కంఠ సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు మామిడి చిగుళ్ళని నవ్వులుతూ గనక ఉన్నట్టయితే కంఠం బాగా వస్తుంది. పాటలు పాడాలని ఉందనుకోండి, ఎవరికన్నా గొంతు చక్కగా వీణలాగా ఉండాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? కోకిలకి ఎందుకు అంత బాగుంటుంది గొంతు? మామిడి చిగుళ్ళు తిని, మామిడి చిగుళ్ళు తెచ్చి చక్కగా ఉండలాగా చేసుకుని బొగ్గన పెట్టుకుని ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆ రసాన్ని మింగుతూ గనక ఉన్నట్టయితే గొంతు సాఫీగా అయ్యి ఎంతో అద్భుతమైనటువంటి కంఠస్వరం లభ్యమవుతుంది. అంతేకాకుండా ఈ ఆకుల్ని పెరుగుతో నూరి గనక తీసుకున్నట్టయితే ఉదర సంబంధమైనటువంటి వ్యాధులన్నీ కూడా నివారించబడుతూ ఉంటాయి. అంచేత వీటిని కూడా గుర్తించండి, వీటి వల్ల మనకి మేలు జరుగుతుంది అని చక్కగా మనకు ఆయన వినాయకుడు ఏం చెప్తున్నాడు? చూతపత్రం సమర్పయామి అని మన చేత చూతపత్రం వేయించుకుని మరీ మనకు ఆనందాన్ని కలిగిస్తున్నాడు అనమాట. ఓం వికటాయ నమః. కరవీరపత్రం పూజయామి. కరవీరం అంటే గన్నేరు. ఈ గన్నేరు మనం తెలుగులో గన్నేరు అంటాం, ఇది కరవీరపత్రం. దీంట్లో పసుపచ్చ పూలు, తెల్ల పూలు ఉండేవి, ఇంతంత ఆకులుండి మంచి గొట్టాల్లాగా పూలు ఉండేవి చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఉపయోగపడినా ఎక్కువగా ఔషధాల్లో వాడేటటువంటిది కరవీరం అంటే ఈ ఎర్రపూలు పూసేటటువంటి ఈ గన్నేరునే. ఈ ఆకులతో బొల్లి, కుష్ఠు మొదలైనటువంటి వ్యాధులకి నివారణకి వీటిని వాడతారు. వైద్యుడి సలహాతో గనక చేసినట్టయితే లోపల ఉండేటటువంటి క్రిమికీటకాలనన్నింటినీ కూడా హరించగలిగినటువంటి లక్షణం కలిగింది ఈ కరవీరపత్రం. అందుకే ఇంటి చుట్టూతా పెట్టుకుంటే ఈ గాలి సోకితే కూడా మంచి ఆరోగ్యం కలుగుతుంది అని ఇంటి చుట్టూ ఈ మొక్కల్ని మన వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుక్రాంత పత్రం పూజయామి. ఈ విష్ణుక్రాంత పత్రంతో పూజ చేసినట్టయితే, భిన్నదంతుడు దంతం లేనివాడంటే అలాంటి చిన్న లోపం ఉన్నా దాన్ని సవరించగలిగినటువంటి సామర్థ్యం అన్నమాట. కనుక దాంతో ఈ విష్ణుక్రాంత పత్రంతో పూజించినట్టయితే దీన్ని శంఖపుష్పి, నల్ల దింటెన, నీల పుష్పి అనే పేర్లతో కూడా పిలుస్తారండి. దీంతో కఫం, వాతం హరించేటటువంటి లక్షణాలు కలిగినటువంటిది. ఇది చర్మ వ్యాధులను కూడా తగ్గిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దీనికి ఉన్న విశిష్టత ఏమిటంటే బుద్ధిని బాగా చురుకుగా పనిచేసేట్టు చేస్తుంది. ఈ ఆకులన్నింటిలోనూ కూడా బుద్ధికి సంబంధించి, చూపుకు సంబంధించి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే పిల్లలు చదువుకునే వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కదా, ఒక్కసారి చదివితే మంచి మార్కులు వస్తాయి, బాగా గుర్తుంటాయి. కనుక అలా గుర్తుండేట్టుగా చేస్తాయి. గనక వీటన్నిటితో ఆయన్ని పూజించి, అయ్యా నువ్వు నేను ఇచ్చే ఈ ఆకు తీసుకుని నేను తిన్నా తినకపోయినా ఆ గుణం నాకు కలిగించి బాగా తెలివితేటలు కలిగించు అని పిల్లలు సరదాగా సంతోషంగా ఉత్సాహంగా దేవుడికి పూజ చేయడానికి వాడేటటువంటిది అనమాట. దీనికి నీలపుష్పి, నీలం రంగు పూలు ఉంటాయన్నమాట ఈ విష్ణుక్రాంత పత్రం.